హాయ్ వ్యూయర్స్, ఇవాళ పూన్ మఖానా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి, పుల్కాలోకి, కమ్మన్ పులాలోకి, ఫ్రైడ్ రైస్లో కూడా బాగుంటుందండి. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామండి. ఇది వచ్చేసి పూన్ మఖానా అండి. ఇవి హెల్త్కి కూడా మంచిదండి. కొంతమంది దీన్ని తామర గింజలని కూడా అంటారండి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొరియాండర్ పౌడర్, టొమాటో, చిల్లీస్, జీడిపప్పు, ఇక్కడ పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నామండి, కారం, పెరుగు, లాస్ట్లో కొంచెం కొత్తిమీర. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని బాణీ తీసుకుని కొంచెం ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలండి. ఆయిల్ మరీ హీట్ అయిపోకర్లేదండి. తర్వాత పూన్ మఖానా వేసుకుని సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి. చూడండి వేపేకి ఎలా ఉన్నాయో, లైట్ గోల్డ్ కలర్ వస్తే సరిపోద్దండి. ఇది పక్కన పెట్టేసుకుని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోండి. జీడిపప్పు వేసుకుని జీడిపప్పును వేపుకోవాలండి. జీడిపప్పు లైట్ గోల్డ్ షేడ్ వచ్చాక ఆనియన్స్, చిల్లీస్ కూడా వేసేసాయండి. ఈ టైంలోనే కొంచెం సాల్ట్ వేసుకోండి, త్వరగా కుక్ అవుద్ది. ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక టొమాటో వేసుకోండి. టొమాటో బాగా సాఫ్ట్గా అవ్వాలండి, బాగా మగ్గనివ్వండి. తర్వాత వేయించిన పూన్ మఖానా ఉంది కదండి, ఆ పూన్ మఖానా కూడా వేసి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత కొంచెం పెరుగు, కారం, గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసి బాగా కలపండి. తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి కుక్ అవ్వటానికి. వాటర్ వేసిన తర్వాత లిడ్ పెట్టి బాగా మగ్గించండి. చూడండి పూన్ మఖానా ఎంత సాఫ్ట్గా అయ్యాయో. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. అంతేనండి, పూన్ మఖానా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐ యామ్ దీపికా రాజు. థ్యాంక్ యూ సో మచ్.